భాగవతం చెప్పింది సుఖ మహర్షియే. అయితే ఈ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నప్పుడు ఈ సూతుడు కూడా అక్కడే ఉన్నాడంట. కావున ముందుగా గురువుని స్తుతించి ఋషులతో ఇలా చెప్తున్నాడంట, నాయనా, మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెప్తాను అన్నాడు. కలియుగంలో ఉండే పాపాలు నిన్ను దరిచేరకుండా ఉండాలి అంటే, నిన్ను అంటకుండా ఉండాలి అంటే ఒకటి చేయాలి. ఆ శ్రీకృష్ణుడి యందు భక్తి ఒక్కటే దానికి మార్గం. అయితే నారాయణుడి యందు భక్తి ఏ ఫలాపేక్షణ లేకుండా, అంటే ఏమీ ఫలితం ఆశించకుండా పరమాత్మ యందు భక్తిని చూపిస్తూ ఉండాలి అంట. మనకి ఈ వేళ మనకి ఉన్నటువంటి జ్ఞానం ఉపయోగించుకుని భగవంతుడి యందు భక్తి కలిగి జీవించావు అంటే నీ భాగ్యం అది. ఇవాళ నువ్వు భక్తి చేశావు కదా అని నీ పూర్వకర్మలు భగవంతుడు తీసివేయడు, అవి అనుభవించాల్సిందే తప్పకుండా. అందుకే ఈ శ్రీమద్ భాగవతం శ్రవణం కానీ కీర్తనం కానీ చేస్తే ఈ రెండింటిలో ఏది చేసినా కూడా మానవుడికి తనకి ఉండేటటువంటి అమంగళాలు అన్నీ తొలగిపోతాయి. కృష్ణుడి మీద చాలా గొప్పదైన ప్రేమ ఉద్భవిస్తుంది. అయితే ఆ భగవంతుడి యొక్క అవతారాల యందు భక్తి కలిగి ఉండాలి అని అంటే అసలు ఆ అవతారాలు ఏంటి అని అన్నారా ఋషులు. అయితే ఆ భగవంతుడి యొక్క అవతారాలు అనేకాలుగా ఉంటాయంట. దాంట్లో ప్రధానంగా గుణావతారాలు కొన్ని, లీలావతారాలు కొన్ని, మన్వంతర అవతారాలు కొన్ని, యుగావతారాలు కొన్ని, శక్తి అవతారాలు కొన్ని అన్నిటివి ఉంటాయంట. ఈ గుణావతారాలు అంటే ఏమిటి అంటే అసలు వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంట. నారాయణుడి యొక్క అవతారాలే ఈ ముగ్గురు కూడా. అయితే ఈ గుణావతారాల్లో బ్రహ్మ రజోగుణ ప్రధానం కలిగిన వాడై ఉంటాడంట. నారాయణుడు అంటే విష్ణువు, అతను సత్వగుణ ప్రధానం కలిగి అయి ఉంటాడంట. శివుడు తమో గుణం ప్రధానమై ఉంటాడంట. అంటే గుణాన్ని బట్టి ఆ అవతారం లోకంలోకి వచ్చింది. అంటే ఆ గుణానికి సంబంధించిన క్రియను చేసే అవతారాలన్నమాట. బ్రహ్మగారికి రజోగుణమే పరిపూర్ణంగా ఉంటుందంట. రజోగుణం లేకపోతే సృష్టి జరగదు కదా. సృష్టి చేయాలి అంటే రజోగుణ పరిపూర్ణుడై ఉండాలి. అందుకే ఈ చతుర్ముఖ బ్రహ్మ రజోగుణం పరిపూర్ణంగా కలిగిన నారాయణుడి యొక్క అవతారం అంట.